వినాయకుడిది ప్రత్యేక స్థానం. విఘ్నాలకు అధిపతి వినాయకుడికి ప్రథమ పూజను చేస్తారు. గణపతి ప్రార్థన, పూజ లేకుండా ఎటువంటి పూజా శుభకార్యం మొదలుపెట్టరు. శివపార్వతుల ముద్దుల తనయుడు గణపతి జన్మదినోత్సవాన్ని భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకున్నారు. చవితి నుంచి 10 రోజుల పాటు గణపతి ఉత్సవాలను ఊరువాడ ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు గణపతి నిమజ్జనం చేస్తున్నారు. మండపాల్లో గణపతి పూజ చేయడమే కాకుండా వివిధ ప్రాంతాల్లో అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కోనసీమ జిల్లాలో జరిగిన గణపతి ఉత్సవాలకు సంబంధించినది. అమలాపురం నల్లచెరువు గ్రామంలో వరసిద్ధి వినాయక ఆలయం వద్ద చవితి ఉత్సవాల సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్న వితరణ కార్యక్రమంలో భక్తుల కోసం ఏకంగా 50 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. శ్రీ సిద్ధి వినాయక అన్న సంతర్పణలో స్వీట్స్, వివిధ రకాల ఆహార పదార్థాలు, కూరలు వంటి ఫుడ్ ఐటమ్స్ దాదాపు 50 రకాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కోనసీమ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. గణపతి కూడా ఇంట్లో ఒక సభ్యుడే. పుట్టినరోజు వేడుకల్లో ఆ మాత్రం ఆహారం అందించాలి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.